ఉండాలండి. రైట్. ఇక అమెరికాకు చెందిన CIA భారత వ్యతిరేకి, భారత్ నాశనమే CIA లక్ష్యం. చాలా మంది ప్రముఖుల నాయకుల మరణం వెనుక కూడా CIA ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంజరావు గారు, భారత స్వతంత్రం తర్వాత మన దేశంలో CIA చేసిన అకృత్యపు మిషన్స్ గురించి డీటెయిల్డ్గా చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు నందాదేవి దగ్గర CIA ఒక అణు పరికరం పెట్టింది. అప్పుడు భారత ప్రభుత్వం దానికి అంగీకరించింది అనగానే ఆ నేపథ్యంలో మనకు ఒక చర్చ మొదలైంది. CIA భారత మధ్య సంబంధాలు, CIA భారత్కి వ్యతిరేకంగా చేసిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అమెరికన్ CIA అంటే ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. అమెరికా CIA అంటే మనం నెగిటివ్గానే చూస్తాం. ఎస్ అండి, నిజంగా భారతదేశంలో ఒక పెద్ద ఆరోపణలు ఉందన్నమాట CIAకి ఎగ్నెస్ట్గా. ఇద్దరు ప్రధానులు సావుకి కారణమైంది అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA అనేది. ఇద్దరు ముఖ్యంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు 1984లో ఇందిరాగాంధీ మరణానికి ఇది కారణమైంది. తర్వాత ఈవెన్ IPKF శ్రీలంకలో విఫలం చేసి CIA రాజీవ్ గాంధీ మరణానికి కూడా ఒక పరోక్షంగా ఇదే కారణమైంది. ముగ్గురు ప్రధానులు మరణించారు. భారత అణు పితామహుడు హోమీజే బాబా, చెప్పాలంటే క్రౌలీ, ఆ అమెరికన్ ఏజెంటే ఒకరు చెప్పిన విషయాన్ని బట్టి ఈ హోమీజే భారత జాతీయ అణు పితామహుడినే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్ట్నే చంపడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మోడీ గారి మీద కూడా ఇది పన్నాగాలు పంతుంది. రీసెంట్గా ఢాకా హోటల్లో, షెరటాన్ హోటల్లో అమెరికా CIA ఏజెంట్ అరవెల్లి జాక్సన్ మరణం కూడా దీన్ని రూఢీ చేస్తుంది. ఇది పుతిన్ గారు అక్కడ టియాన్జిన్లో పుతిన్ గారు కారు ఎక్కించుకుని మోడీని రక్షించారంటూ మనం సోషల్ మీడియాలో మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి CIA ఎప్పటికీ డేంజరే. CIA లక్ష్యం ఏంటంటే భారతదేశ విభజన, భారతదేశాన్ని నాశనం చేయడం. ఎప్పుడు అమెరికా మాట వినకపోతే ఇంతటి దారుణాలు ఉంటాయి CIAతో. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత CIA భారత్తో ఎలాంటి కార్యకలాపాలు చేసింది అనేది ఒక విషయం చూడాలి. 1947 మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే CIA అప్పుడు ట్రూమన్ ఎస్టాబ్లిష్ చేశాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అంతకు ముందున్న ఏజెన్సీ CIA యొక్క ప్రెడిసెసర్ చూస్తే వాళ్ళు ఏంటంటే అమెరికా ఈరోజు మెక్సికో, అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి, అటు కెనడా నుంచి కొన్ని ప్రావిన్సుల్ని తీసేసుకోవడం వెనకాల, అమెరికా విస్తరణ వెనకాల CIA ఉంది. ఇంటెలిజెన్స్ అంత డేంజరస్ ఆర్గనైజేషన్ అది. ఇప్పటి వరకే 100 అంటే సుమారు డజన్ల కొద్దీ ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలని కూల్చేసింది. దానికి ఒక ఉదాహరణ ఫెడరల్ కాస్ట్కి ఎగ్నెస్ట్గా ఒకటి ఉంటుందండి. అప్పుడు ఇరాన్లో సంక్షోభం రావడం, యుఎస్ లెవెల్లో సంక్షోభం రావడం, తర్వాత సుకర్ణపుత్రి ఇండోనేషియాలో పెద్ద విప్లవం రావడం, ఇవన్నీ ఏంటంటే లాటిన్ అమెరికాలో. అంటే ఒక 100 వరకే ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర CIAది. మరి భారత్కి ఎగ్నెస్ట్గా చేసిందంటే భారతదేశానికి ఎగ్నెస్ట్గా చేసింది. భారతదేశంలో తన మాట వినని గవర్నమెంట్ని పడేయడానికి CIA చేయని అకృత్యాలు లేవు. గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా నెహ్రూ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా అది ఏం పనిచేయలేదు. ఎందుకంటే నెహ్రూ ప్రజాస్వామ్యవాది కాబట్టి నెహ్రూకి ఎగ్నెస్ట్గా పనిచేయలే. కానీ తర్వాత వచ్చిన ఇందిరా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా అది పనిచేసింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, 1900 ఒక రకంగా చెప్పాలంటే 1950లో మనం ఏంటంటే అప్పుడే ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. మనకి ఎస్పోనైజ్ అంటే నిఘాని ప్రపంచంలో ఎలా చేయాలనేది మనకు గుణపాఠాలు లేవు, మనకు అప్పుడే వచ్చి పుట్టిందనమాట. కాబట్టి CIA నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఎందుకంటే ఎగ్నెస్ట్ చైనాకి ఎగ్నెస్ట్గా మనం పనిచేస్తూ CIA నుంచి కొంచెం ఏజెంట్లు ఎలా పెట్టుకోవాలి, ఎలా నియమించుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉండాలి, ఎటువంటి పరికరాలు ఉండాలి, విదేశాల్లో ఎలా నిఘా పెట్టాలి, ఇవన్నీ మనం CIA నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ట్రైనింగ్ మన వాళ్ళు అప్పుడు ఉపయోగించుకున్నారు CIAని. 1954లో టిబెట్ని ఆక్రమించిన తర్వాత, 1964లో మొదటి అణుపరీక్ష చేసిన తర్వాత చైనాకి ఎగ్నెస్ట్కి ఇద్దరు కోఆపరేట్ చేసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి అదొకటి. తర్వాత ఎగ్నెస్ట్ USSR మనం చెయ్యలేదు, గుర్తుపెట్టుకోవాలి ఆ టైంలో. సో ఆ టైంలో మనం ఉపయోగించుకున్నాం. కానీ 1971 యుద్ధం సమయంలో, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఇందిరానే చంపడానికి ట్రై చేసింది CIA. ఇందిరాని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే ఇందిరాగాంధీ ఒప్పుకోకపోవడం వల్ల బంగ్లాదేశ్ వారిలో ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్ 2 ముక్కలు చేయడం వల్ల అప్పుడు నిక్సాన్, హెన్రీ కిస్సింజర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇందిరానే ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసిన పరిస్థితి అప్పుడు మనకు తెలుసుకోవచ్చు 1971లో. తర్వాత 1977లో మొరార్జీ దేశాయ్ టైంలో కాస్త కోఆపరేటివ్గా ఉంది. తర్వాత వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి టైంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే 1950లోనే 58 నుండే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియాలో ముందే ఫ్యూచర్ని గ్రహించి
అణు పరీక్షలకి ఆల్మోస్ట్ టెక్నాలజీ తయారు చేసేలాగా ఆయన ఫ్రెండ్, నెహ్రూ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి హోమీ జే బాబా మొట్టమొదటి భారత అణు శాస్త్రవేత్త. ఈయన వల్ల ఈరోజు భారతదేశం అణు పరీక్షలు నిర్వహించి అణుబాంబు ఉందంటే ఆయనే, కాబట్టి అణు పితామహుడు అంటాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ బాంబ్ అని పిలుస్తాం. ఈ హోమీ జే బాబాని దారుణంగా చంపిందే సిఐఏ. అదేంటంటే గుర్తుపెట్టుకోవాలి, లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్లో మరణించింది గుర్తుపెట్టుకోవాలి జనవరి 3, 1966. ఈయన చనిపోయిన జనవరి 3 అయితే జనవరి 13 కేవలం గుర్తుపెట్టుకోవాలి, కేవలం 13 రోజుల వ్యవధిలోనే హోమీ జే బాబా మరణించారు. వాళ్ళు ఒక చాలా జాగ్రత్తగా చూడాలి. జనవరి 3, 1966లో ఈయన తాష్కెంట్లో మరణించారు అనుమానాస్పదంగా. నేనేం చెప్పనవసరం, లాల్ బహదూర్ శాస్త్రి గారి క్లాసిఫైడ్ రిపోర్ట్స్ బయటకు రావు ఎప్పుడు. ఆ ఫైలు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయదు ఒకవేళ సీక్రెట్లు ఉన్నా, ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. తర్వాత జనవరి 16వ తారీఖున స్విట్జర్లాండ్లో ఆల్ప్స్ పర్వతాల మీద బోయింగ్ ఫ్లైట్ కూలిపోయి హోమీ జే బాబా గారు మరణించారు. ఇది క్రౌలీ అని ఒక అంతకుముందు అమెరికాలో ఏజెంట్గా పనిచేసిన ఆయన క్లాసిఫైడ్ రిపోర్ట్స్లో భాగంగా ఇది అప్పుడు జరిగిన కన్వర్జేషన్ చెప్పుకోవడం జరిగిందనమాట. ఆపరేషన్ ఫుల్ఫిల్డ్ అని అప్పుడు సిఐఏ మెసేజ్లు ఇచ్చుకుందంట. అంటే హోమీ జే బాబా ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇరాన్లో అణుశాస్త్రవేత్తలను ఎలా చంపేశారంటే అమెరికా, సిఐఏ, మొసాద్ కలిసి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాకిస్తాన్లో ఎన్ని మరణాలు జరిగినాయి, చైనాలో ఎంతమంది శాస్త్రవేత్తలు చనిపోతూ ఉంటారు, ఇండియాలో బ్రహ్మోస్ సంబంధించిన ఒక శాస్త్రవేత్త ఎందుకు చనిపోతారు అనుమానం. ఎందుకంటే ఆ శాస్త్రవేత్తే రక్షణకి ప్రధాన కీలక పాత్ర పోషిస్తారు. అణుశాస్త్ర పితామహుడినే చంపేసింది సిఏఏ, ఇందులో తిరుగులేదు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక గొప్ప ప్రధాని. తర్వాత 1984లో సిక్ అప్రైజింగ్లో సిక్ విప్లవాన్ని రెచ్చగొట్టడం వల్ల బింద్రాన్ వాళ్ళే వెనకాల యునైటెడ్ సిఐఏ ట్రైనింగ్ ఉంది, సిఐఏ ప్రోద్బలం ఉంది, తిరుగులేదు. తర్వాత ఇందిరాగాంధీ మరణానికి కూడా అదే కారణమైంది. తర్వాత 1987లో శ్రీలంకలో ఐపీకేఎఫ్ ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ని శ్రీలంక పంపించినప్పుడు అక్కడ విఫలం చేసింది సిఐఏ ఆపరేషన్స్. చాలా డేంజరస్ చేసిందండి అక్కడ. దానివల్ల ఇండియాలో 3500 మంది ఇండియన్ సోల్జర్స్ అక్కడ మరణించి, అక్కడ హ్యూమిలియేషన్, అవమానంతో మనం వెనక్కి తిరిగి వచ్చాం. వీడిని వేణుపల్లి ప్రభాకర్ని చంపలేకుండా వచ్చేసాం అనమాట. సో ఆ పగై ఆ ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీని 1991 మేలో చంపడం కూడా జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎంతటి ప్రమాదం, ఎంత అంటే 3 ప్రధానుల మరణానికి సిఐఏ కారణం అవుతుంది, ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా. తర్వాత అణు పితామహుని చంపడం జరిగింది, ఎంతో మందిని సంహరించింది. తర్వాత ఇండియా విభజనకి ఎన్నో సూత్రాలు అవలంబించింది సిఐఏ. ఇప్పటికీ సిఐఏ భారతదేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అమెరికాని నమ్మదు, అమెరికా ఇండియాని నమ్మదండి. ఎందుకంటే అమెరికా ఇండియాలో ఎప్పటికీ పెద్ద ఫ్రెండ్షిప్ ఏమీ చెయ్యవు, అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేసుకుంటా అంతే. ఇప్పటికీ చైనాకి ఎగ్నెస్ట్గా మనం కోఆపరేట్ చేసుకుంటున్నాం, క్వాడ్లో కోఆపరేట్ చేసుకుంటాం, ఇది చేస్తున్నాం. ఈ రోజుకి కష్టమే. ఇండియాలో బిజినెస్ ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలైన తర్వాత కొత్త తరం తీసుకుంది ఎస్పోనేజ్ నిఘా అనేది. భారతదేశంలో పెద్ద కంపెనీలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీల యొక్క బిజినెస్ పాలసీలు దొంగిలిస్తూ ఉంటాయి ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. ఇక్కడతోనే ఆగదు, దేశ భద్రతకే సంబంధించింది కాదు. తర్వాత భారతదేశం మిసైల్స్ తయారు చేసిన తర్వాత దాని మీద పెద్ద నిఘా పెట్టింది మన డిఆర్డిఓ, బీడీఎల్లో, బిఈఎల్ మీద. భారతదేశం 1983లో ఇందిరా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అబ్దుల్ కలాం గారు చూడండి, అబ్దుల్ కలాం గారిని ఎన్ని చేయడానికి నంబియారు ఈరోజు జైల్లో ఉన్నారంటే ఒక కుట్రపూరితమైన కేసే కదా. ఆ కుట్రపూరితం ఎవరు పెట్టారు? తర్వాత నమ్మూద్రి ప్రసాద్ గవర్నమెంట్ 1957 నుంచి 59 దాకా కేరళలో ఉన్న గవర్నమెంట్ని సిఐఏ పడేయడం, భారతదేశంలో అద్భుతంగా పనిచేసే కొయిలేషన్ గవర్నమెంట్లు పడేయడం వెనకాల సిఐఏ ఉంటుందండి. కాకపోతే భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఢిల్లీలో కూడా దాని యొక్క నిఘాలు ఉంటాయి అన్నమాట, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, అంత డేంజర్ సిఐఏ. కాబట్టి ఈ సిఐఏతో భారతదేశం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. కాకపోతే ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇండియన్ రా అనేది, ఐబీ అనేది చాలా పటిష్టంగా తయారై ఉన్నాయి. ఇప్పుడు సిఐఏ ఏదో ఆపరేషన్ చేసేస్తంటే మనం దానికి గురి కావాల్సిన పరిస్థితులు ఈరోజు 2025లో లేము. కానీ 1965 స్వతంత్రం వచ్చిన కొత్తలో మనకి నిఘా అంటే అంతగా తెలియని పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు ఇండియా రా ఏజెంట్లు ఒక అద్భుతం. ప్రపంచంలో మొసాదు, అటు M16 అని బ్రిటన్, కేజీబీ, ఇలాంటి అంటే ఇప్పుడు సిఐఏలతో సమానమైన స్థాయిలో మన రా ఏజెంట్లు ప్రపంచంలో గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బయటికి రావండి, ఇవన్నీ బయటకు రావు. మనం కథల రూపంలో చెప్పుకోవడానికి, మీడియాలో రాయడానికి రా చేసే రావు. పేరు లేని భారత సైనికులే రా ఏజెంట్లు. గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఒక మూవీ కూడా వస్తుంది, లాస్ట్లో పేరు లేకుండా ఆయన చనిపోతారనమాట.
గుర్తుపెట్టుకోవాలి. రా ఏజెంట్లకి పేర్లు ఊర్లు ఉండవు, భారతదేశానికి త్యాగం చేయడానికి ముందు ఉంటారు. యుద్ధానికి సైనికులు వెళ్తారంటారు, గుర్తుపెట్టుకోవాలి. యుద్ధానికి సైనికులు వెళ్ళే ముందే ఇంకో సైనిక దళాలు ఉంటాయి, వాళ్లే రా ఏజెంట్లు. భారతదేశానికి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరంటే రా. వీళ్ళు భారతదేశానికి త్యాగాలు మనం పేర్లు కూడా తెలియకుండా చనిపోతారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసిన పనులు బయట పెడితే భారత జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుంది అనమాట. ఎందుకంటే వేరే అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి అవి పెట్టుకోరు. కాబట్టి ఇలాంటి విషయాల్లో పార్లమెంట్లో కానీ ఇవి కూడా ఎక్కువ చర్చలకు రావు, క్లాసిఫైడ్ రిపోర్ట్స్లో కూడా బయటకు రావండి. చాలా జాగ్రత్తగా ఎంపీలు వీళ్ళందరూ, భారతదేశంలో ఉండే వాళ్ళందరూ జాతీయ భద్రత విషయంలో, సైనిక దళాల విషయంలో, రా ఏజెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది.